Hello students, welcome to Pharma Syndrome YouTube channel. సో థ్యాంక్ యూ సో మచ్. సో మన ఛానల్ ని ఫాలో అవుతున్నందుకు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూ ఉన్నారు. సో మన వీడియోస్ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్ గా మీకు హెల్ప్ఫుల్ గా ఉన్నాయని నేను డెఫినెట్ గా 100% ఫీల్ అవుతున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి. సో ఫార్మా జాబ్ అలర్ట్స్ అలాగే ఫార్మసీ కాంపిటేటివ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ మీకు ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ డెఫినెట్ గా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అండ్ డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు రెక్టిఫై దెమ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక, సో ఇంకొన్ని డ్రగ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ తెలంగాణ నుంచి వచ్చే ఛాన్స్ ఉందని 100% ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీ సెల్ఫ్ ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి అండ్ ఆ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా మీకు మన వీడియో అనేది మీకు అవైలబుల్ అవుతుంది. సో ఇందులో ఈ వీడియోలో ఫస్ట్ మనం చూసుకుంటే కనుక, ఇంకొక 10 రోజులు ప్రిపరేషన్ ఉంది కాబట్టి ఈ 10 రోజుల్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో డెఫినెట్ గా యాజ్ ఏ స్టూడెంట్ గా, యాజ్ ఏ ప్రిపేర్ అవుతున్న వ్యక్తిగా మన సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇంకా ఏం చదవాలి, ఎంతవరకు చదివాము, అమ్మో ఏమవుతుందని చెప్పేసి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ డెఫినెట్ గా మన యొక్క బ్రెయిన్ ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాల్సిన ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే కనుక మనం ఎంత చదివామన్న దానికన్నా కూడా ఏ విధంగా ప్రజెంట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ ఎగ్జామ్ రోజు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారనేది ఈ 10 డేస్ అనేది ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ 10 డేస్ లో మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక కొన్ని సలహాలు ఇక్కడ చూసుకుంటే కనుక, సో డెఫినెట్ గా సో ఏం చేయొచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా మీరు ఆల్రెడీ రివిజన్ లో ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అండ్ మైనర్ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఖచ్చితంగా మీరు రివిజన్ స్టార్ట్ అయి ఉండాలి. మైనర్ సబ్జెక్ట్స్ మైక్రోబయాలజీ కానీ, లేకపోతే బయోటెక్నాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, లేకపోతే ఫిజికల్ ఫార్మసీ కానీ, ఇట్లాంటి మైనర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో స్పెసిఫిక్ టేబుల్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ టేబుల్స్, ఇంపార్టెంట్ గన్ షార్ట్ పాయింట్స్. అది ఖచ్చితంగా రివైజ్ చేయాలి. పలానా ఫిజికల్ ఫార్మసీ నుంచి పలానా టేబుల్స్, పలానా ఇంజనీరింగ్స్ పలానా టేబుల్స్, పలానా మైక్రోబయాలజీ నుంచి డిసీజ్ ఏ ఆర్గానిక్ ఫాలో వస్తాయి, లేకపోతే స్టెయినింగ్ టెక్నిక్స్ వాటి ఎగ్జాంపుల్స్, గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజం ఎగ్జాంపుల్స్, అట్లా. అండ్ ఇంపార్టెంట్ టేబుల్. సో ఏదైతే నేను చెప్తున్నాను కదా, సో ఖచ్చితంగా మీరు రివిజన్ అయితే స్టార్ట్ చేసి ఉండాలి. 100% రివిజన్ లో మాత్రమే మీరు ఉండాలి. అండ్ మైనర్ సబ్జెక్ట్స్, ఖచ్చితంగా మైనర్ సబ్జెక్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మైనర్ సబ్జెక్ట్స్ అనేవి మీ ర్యాంక్ ని డిసైడ్ చేస్తాయి ఖచ్చితంగా. అండ్ ఇంపార్టెంట్ టేబుల్స్, ప్రతి సబ్జెక్ట్ లో మీకు ఇంపార్టెంట్ టేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫార్మకాలజీలో మెకానిజం ఏంటి, సింపుల్ గా క్లాసిఫికేషన్స్ ఏంటి, దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటి, ఇంపార్టెంట్ టేబుల్. ఫార్మకాలజీ దాని ఫ్యామిలీస్ ఏంటి, దాని కెమికల్ కన్స్టెంట్స్ ఏంటి, అట్లాగే టైప్స్ ఆఫ్ టొమాటో ఏంటి. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ టేబుల్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్స్ లో మీకు ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ టేబుల్స్ ని ఖచ్చితంగా మీరు కవర్ చేయండి. సో ఖచ్చితంగా ఈ పాయింట్స్ అయితే మీరు చేయాలి. 100% ఈ పాయింట్స్ మీరు చేయాలి. అంటే చాలా పాజిటివ్ గా ఉండాలి. ఫోకస్ గా మీ ప్రిపరేషన్ మీద ఉండాలి. సో మీరు చదివేది ఒక టాపిక్ చదవటము, దాన్ని రివైజ్ చేయటము, బుక్ క్లోజ్ చేసి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. సో మళ్ళీ గుర్తు తెచ్చుకునేటప్పుడు మీకు ఏమైనా మిస్ అయితే ఎమ్మటనే చూడండి. అండ్ పాసిబిలిటీ ఉంటే కనుక ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే. అండ్ ఏ పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. సో ఈ 10 డేస్ లో మీరు ఏ పనులు చేయకుండా ఉంటే బాగుంటుందంటే కనుక, ఖచ్చితంగా ప్యానిక్ అవ్వద్దు. అంటే ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా భయపడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామే కాదు, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ మీకు అంత అవసరం లేదు. మీరు చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు లాస్ట్ 4 to 5 months నుంచి కూడా. బట్ కొంచెం ఆ నెగిటివ్నెస్ ని తగ్గించి పాజిటివ్నెస్ ని ఇంక్రీజ్ చేసి నెంబర్ ఆఫ్ టైం అనేది పెంచండి. అంటే ఎక్కువ సేపు చదవడానికి ప్రయత్నించండి. చదివేది ఖచ్చితంగా మీ బ్రెయిన్ లోకి వెళ్ళాలంటే చదివిన తర్వాత మీ బుక్స్ కానీ, మీ ఫోన్స్ కానీ క్లోజ్ చేసి గుర్తు తెచ్చుకోండి కళ్ళు మూసుకొని. ఒక 2 minutes కావచ్చు, 5 minutes కావచ్చు, 10 minutes కావచ్చు. ఏది గుర్తు రాకపోయినప్పుడు ఇమీడియట్ గా ఓపెన్ చేసి చూడండి. సో ఖచ్చితంగా ప్యానిక్ అవ్వద్దు, పాజిటివ్ గా ఉండండి, ఫోకస్ చేయండి మీ ప్రిపరేషన్ మీద. సో కొత్త టాపిక్స్ కి ఖచ్చితంగా వెళ్ళొద్దు. ఆ భయం ఖచ్చితంగా ఉంటుంది. అమ్మ ఇంకా టాపిక్ చదవలేదు అనేది. సో ఖచ్చితంగా ఆ భయం అనేది ఉంటుంది. దాన్ని తగ్గించండి. కొత్త టాపిక్స్ అసలు పోవద్దు. మీకు నిజంగా చదవాలనిపిస్తే దాన్ని పెరిఫెరల్ గా చూడండి. సింపుల్ గా అదేంటి, దానివల్ల ఏం జరుగుతుంది అనేది. అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ అన్నెసరీ థింగ్స్. అంటే ఏం జరుగుతుందో, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో, మనం క్వాలిఫై అవుతామో లేదో, సో ఇవన్నీ కూడా చాలా మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కంట్రోల్ చేసుకొని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, మీకు తెలుసు నియర్లీ 700+ ఉన్నాయి. సో ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మీరు క్వాలిఫై అవుతారు. ఈ గనక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే 100% మీకు హెల్ప్ అవుతుందని ఇట్స్ మై సజెషన్ అనమాట. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. 100%
సో డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు కాబట్టి మన ఛానల్ కి అయితే అప్డేట్ లో ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎటువంటి సజెషన్స్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. డెఫినెట్ గా నేను దాన్ని రెక్టిఫై చేస్తాను. సో ఆల్ ది బెస్ట్. మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.